హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ద స్పెషల్ ప్రోగ్రామ్ ద వాయిస్ ఆఫ్ సెలబ్రిటీ. తమ దశాబ్దాల సినీ ప్రస్థానంలో అత్యంత వైభవోపేతమైన సినీ జీవితాన్ని ఆస్వాదించినటువంటి నటీనటులు ఎందరో ఉన్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంగా భాసిల్లిన ఆ రోజుల్లో తమ దశాబ్దాల సినీ ప్రస్థానంలో అత్యంత వైభవోపేతమైన నట జీవితాన్ని చవిచూసిన నటీనటులు ఎందరో ఉన్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంగా భాసిల్లిన ఆ రోజుల్లో సినీ తారల వైభవ ప్రాభవాల గురించి కథలుగా చెప్పుకోవటం ఇప్పటికీ వింటూనే ఉంటాం. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శ్రేణి కళాకారులుగా ఎదిగి తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా మమేకమైన ఆనాటి నటీనట దిగ్గజాల అనుభవాలను వినటంలో తెలుసుకోవటంలో గొప్ప నాస్టాలజికల్ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి గొప్ప నట జీవితాన్ని చవిచూసిన అలనాటి మేటి నటీమణుల్లో గీతాంజలి ఒకరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో సీతారామ కళ్యాణ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన గీతాంజలి నట జీవితంలో ఎన్నెన్నో ఆసక్తిదాయకమైన అంశాలు ఘట్టాలు ఉన్నాయి. హీరోయిన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్ట్రెస్గా ఎన్నెన్నో విభిన్న విలక్షణ పాత్రలు పోషించి మెప్పించిన గీతాంజలి ఇప్పుడు మనతో ఉన్నారు. దశాబ్దాల సినీ చరిత్ర కలిగిన గీతాంజలి అనుభవాలను, అభిప్రాయాలను ఆమె మాటలోనే విందాం. రండి. గీతాంజలి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఇలా బాగానే ఉన్నాను. పోతే గీతాంజలి గారు అంటే హీరోయినా, కమెడియనా, క్యారెక్టర్ యాక్ట్రెస్, వాట్ షీజ్ అనేటువంటి దానికి ఒక సరైనటువంటి నిర్వచనం కానీ సరైనటువంటి ఆన్సర్ లేదు. యాక్చువల్గా మీ దృష్టిలో మీరేంటి? నేను యాక్చువల్గా హీరోయిన్ అండి. మా గురువుగారు రామారావు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సీతారామ కళ్యాణం, సీతాదేవి. ఆ సీతాదేవి పాత్ర అంటే ఇది హీరోయిన్ క్యారెక్టర్. అసలు ఆ పాత్ర దొరకడమే హీరోయిన్ మాట దేవుడు ఎరగనండి. ముందు నాకు ఆ పాత్ర దొరకడం చాలా అదృష్టం. అది పెద్ద ఆయన యొక్క బ్లెస్సింగ్స్తో ఇండస్ట్రీలో ఒక పెద్ద మహానటుడు. ఆయన గురించి ఏం చెప్పాలి, ఇంకా మనం మాటలు లేవండి. గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన దగ్గర నాకు సీతారామ కళ్యాణంలో ఆయన డైరెక్షన్లో నాకు సీత పాత్రనివ్వడం నా అదృష్టం అండి. ఇది ఇంతకు మించి ఇన్ని సంవత్సరాలనే పనిచేసిన ఆ ఫస్ట్ ఒక మూవీ చాలండి. చాలా యాదృచ్ఛికం కదా. రాణి రత్నప్రభ అనే సినిమాలో ఆ చిన్న డ్యాన్స్ మూమెంట్ లోనే మిమ్మల్ని స్పాట్ చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన గ్రాస్పింగ్ పవర్ ఎంత గొప్పగా ఉంటుందని చెప్పుకోవడానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి మీ ఎంపిక అనేటువంటిది. ఆయన ఎన్నిక చేయడం ఎంతమందినైనా చూస్తున్నారు అప్పటికి. కానీ ఆ రాణి రత్నప్రభలో ఆయనకి ఆ ఇన్నోసెన్సీ, ఆ చిన్న అమ్మాయి సీత పాత్ర ఇంత క్వైట్గా ఉండాలి, నాకు ఇంత లైఫ్ ఉండాలి అనేది ఆయన ముఖ్యమైన రీజన్ అండి. ఆ టైంలో నాకు భగవంతుడు ఆయన దృష్టిలో పడటం నేను నిజంగా. ఏమంటే మీరు ఆ పాత్ర చేసేటప్పుడు ఆ పాత్ర తాలూకు ఔన్నత్యం గురించి కానీ, రామారావు గారి గొప్పతనం గురించి కానీ, ఒక నటుడుగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా ఆయన గొప్పతనం గురించి కానీ ఏమైనా తెలుసా? ఏమైనా అవగాహన ఉందా? ఏమీ లేదండి. ఏమీ లేదు అంటే బట్ రామారావు గారు అంటే బాబాయ్ అంటాం, భయపడతాం. మహానటుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే మనం చేతులైతే దండం పెట్టేస్తాం ఫస్ట్. అది ముఖ్యమైన ఇది, ఆ ఫియరు, ఆ భయం అన్నీ ఉన్నాయి మనకి. ఆయన దగ్గర ఫస్ట్ ఛాన్స్ నాకు దొరకడం అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నా తల్లిదండ్రులు నాకు ఈ అవకాశం వచ్చిందని నేను తృప్తి పడే రోజు ప్రతి క్షణం తృప్తి పెడతానండి. అంత గొప్ప పాత్ర తర్వాత మీ నట జీవితంలో ఇమీడియట్గా టర్న్ తీసుకున్న క్యారెక్టర్ ఏదండి? ఇల్లాలు అంటే దానికి దీనికి 3 years గ్యాప్ ఉంది. 1961 సీతారామ కళ్యాణం అయితే కూడా తర్వాత నేను 2 years పర్మనెంట్ ఆర్టిస్ట్ అండి. ఓహో, రామారావు గారి దగ్గర కాంట్రాక్ట్. నేను ముందు ఏం చేశానంటే, పెద్ద ఆయన ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకోండి, గవాల 4 సినిమాలకి మన డబ్బుల కోసం, మన పరిస్థితుల కోసం, మనకి తెలియదు అసలు ఇండస్ట్రీ ఏంటని తెలియదు. వేరే సినిమాలు ఒప్పుకున్నట్లయితే ఏమీ తెలియదు అసలు, ఏంటి నెక్స్ట్ వర్షన్ అని మా లైఫ్లో మాకు తెలియదండి. అలాంటి పరిస్థితులు నా తండ్రి నాకు తోడుగా ఉండి ప్రతి క్షణం ఆయనకి నేను పైకి రావాలి సినిమాల్లో, అది ఆయన కోరిక. ఒక అడ్వాంటేజ్లో ఆయన వస్తూ రామారావు గారు ఏమనుకున్నారంటే, వీళ్ళు మనం డైలాగుల దగ్గర నుంచి ప్రతిదీ మనం ఆర్టిస్ట్గా అసలు ఏమీ రాణించలేదు, అందుకని నేర్పించాలి, వీళ్ళని ఇట్లా పెడితేనే బెటర్ అని చెప్పి మమ్మల్ని ఎక్స్క్లూజివ్ పర్మనెంట్ ఆర్టిస్ట్ చేశారు. అంటే ఆ కాంట్రాక్ట్ అలా కుదుర్చుకోవటం అనేటువంటిది వాళ్ళ దాంట్లో మీరని కాదు, రామారావు గారని కాదండి, ఆ రోజుల్లో ప్రతి ఆర్టిస్ట్ని 3-4 సినిమాలకు బుక్ చేసుకునేవాళ్ళు. ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశం ఇచ్చిన తర్వాత తమ గ్రిప్లో పెట్టుకోవాలనేటువంటిదా, లేకపోతే వీళ్ళని ఒక దారికి తీసుకొచ్చి వదిలేయాలనేటువంటి? గ్రిప్ కాదండి, వీళ్ళు ఇన్నోసెంట్గా చిన్న వయసులో చిన్న పిల్లలు, వీళ్ళకి ఏం తెలీదు, ఇండస్ట్రీ ఏంటని తెలీదు, యాక్టింగ్ తెలీదు, వీళ్ళకి మనం అన్నీ నేర్పిద్దాం అనే ఒక ఉద్దేశంలో మా ఫాదరు మదర్ని చూసి మా ఫ్యామిలీ, మేము అక్క చెల్లెలిద్దరం, మా సిస్టర్ పేరు స్వర్ణ అండి, నా పేరు మణి. అప్పుడు
మీ ఇద్దరు చేశారు రాణి రత్నప్రభలో. ఇద్దరు లేదండి, నేను ఒక్కదాన్ని చేశాను. తను కూడా అవకాశాల కోసం చూస్తున్నాం ఫస్ట్. అప్పుడు పిలిపించి ఆఫీస్లో మాట్లాడారు పెద్ద ఆయన. ఏంటమ్మా అంటే ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉన్నారు, ఓకే ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి, ఆ క్యారెక్టర్ శూర్పణఖ మా సిస్టర్ వచ్చేసి అంటే అందమైన శూర్పణఖ అనమాట. ఆ శూర్పణఖ క్యారెక్టర్ ఇద్దరిని అడగడం మొదలు పెడితే అప్పుడు ఇద్దరిని పర్మనెంట్ ఇద్దరు అక్కాచెల్లో ఒకళ్ళకి సీత అనేటువంటి ఒక గొప్ప క్యారెక్టర్, శూర్పణఖ అనే ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరి మనోభావాలు ఎలా ఉండే? మీ అక్కయ్య మీ పట్ల ఎలా ఫీల్ అయ్యారు? ఆట జెలసీ ఏం లేదండి, తనకి నాకు ఇస్తేనే బెటర్ అనుకుంది. ఎందుకంటే తనకి షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే. భయం, కెమెరా భయం, అన్ని భయమే మాకు నిజంగా. ఆ తర్వాత ఏమైనా చేశారండి ఆవిడ? తర్వాత చేసిందండి, ఒక 5-6 సినిమాలు చేసిందండి. అంబరీష, భీష్మలో ఒక క్యారెక్టర్ వేసింది, గులేబకావిలో ఒక డాన్స్ చేసింది, బొబ్బిలి యుద్ధంలో ఒక డాన్స్ చేసింది. మ్యారేజ్ చేసుకోవటంతో తనకి ఆ ఇంట్రెస్ట్, నాకుండే ఇంట్రెస్ట్ తనకి లేదండి. మీరు చెప్పిన మొదటి డైలాగ్ ఇది ఒకసారి చెప్పరా? సీతారామ కళ్యాణంలో మన మాతులింగి క్యారెక్టర్ ఉందండి ఫస్ట్. ఆ మాతులింగి క్యారెక్టర్ ఫస్ట్ డే షూటింగ్ నాకు చాలా పెద్ద డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగు కొంచెం గుర్తుంది, 2 లైన్స్ నాకు ఫుల్గా నాకు గుర్తులేదు. పెద్ద ఆయన వచ్చి రావణాసురుడి క్యారెక్టర్లో ఉన్నారు. స్వయంవరానికి వచ్చారనమాట. వచ్చి తలుపు తీసి గట్టిగా తీసి ఆ శబ్దం అనమాట, గంటలతో శబ్దం, ఇలా నుంచుని కోపంగా ఒక డైలాగ్ ఉంటుందండి. పారిపోదామని ట్రై చేసావా, నువ్వు పారిపోతున్నావా అని అడుగుతారైనా. అదే డైలాగ్, పారిపోవడమా మీనించా, నన్ను ఏమనుకుంటున్నారు అని ఒక హుందాగా ఒక పెద్ద డైలాగ్ చెప్పాను అనమాట. ఫస్ట్ షాట్ క్లాప్స్ కొట్టారండి. వెరీ నైస్, ట్రాక్లోకి వచ్చేసింది, గుడ్ గుడ్ సీత అని. ఆ తర్వాత హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేశారండి మీరు? హీరోయిన్గా చాలా సినిమాలు చేశానండి, నేను లెక్క పెట్టుకోలేదు. కానీ వరుస ఇల్లాలు, డాక్టర్ చక్రవర్తి, నేను హీరోయిన్ కాకపోయినా ఒక గుడ్ క్యారెక్టర్ అది లైఫ్ లాంగ్ ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే ఆ సినిమా మొత్తం కూడా మీ క్యారెక్టర్ మీద ఆధారపడేటువంటి క్యారెక్టర్. ఆ చెల్లెల సుధ క్యారెక్టర్ మీరు చనిపోయిన తర్వాత మీ పాత్రలో, మీ క్యారెక్టర్లో సావిత్రి గారిని చూసుకోవటం, అది రకరకాల అపార్థాలకు దారి తీయటం, అది ఆ సినిమా కథ. చాలా అందులో సావిత్రి గారు అంత మహానటి ఈ క్యారెక్టర్ని కంటిన్యూ అవుతున్నారంటే నాకు ఎంత అదృష్టం, అది ఎంత గ్రేట్. సావిత్రి గారు కూడా అన్నారు, గీతాంజలి బాగా చేసింది ఈ క్యారెక్టరు, చాలా ఇన్నోసెంట్ అండ్ వెరీ నైస్. ముందు ఈ పాట ఒకసారి పాడండి. పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా, నేనే పరవశించి పాడనా, చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పువ్వులై. ఇప్పుడు హీరోయిన్గా మీరు ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు? శోభన్ బాబు, కృష్ణ గారు, రామకృష్ణ గారు, రామ్మోహన్. ఈ హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుండగానే అవతల కామెడీ క్యారెక్టర్స్ కూడా చేశారు? అట్లా కాదండి, హీరోయిన్లు చేస్తూ ఉండగా పద్మనాభం గారు ఒక సినిమాలో ఆయన వేరే కామెడీ క్యారెక్టర్ వేస్తున్నారు. ఆయన వేసినప్పుడు ఏం చేశారండి, ఆయన పొరపాటు దేవతా సినిమా తీస్తున్నారు, ఫస్ట్ మూవీ. అది రామారావు గారు, సావిత్రి గారు. రామారావు గారి చెల్లెలు డిగ్నిటీగా ఉండాలని ఆ ఫ్యామిలీలో బాగుంటుంది అమ్మాయి. గీతాంజలి బాగుంటుంది, ఏం గీతాంజలి వేస్తావా అంటే, లేదండి నేను హీరోయిన్ చేస్తున్నాను. అందులో నాకు ఇల్లాలు చాలా మెయిన్ క్యారెక్టర్ అండి, ఎక్స్క్లూజివ్ అంటే యాక్చువల్గా డబల్ క్యారెక్టర్, అది డ్యూయల్. అసలు ఎల్వి ప్రసాద్ గారు చాలా ఊహించుకుని కేఆర్ విజీని తమిళ్లో బుక్ చేశారు, నన్ను తెలుగులో బుక్ చేశారు. 2 లేటెస్ట్లో తీశారు. మేకప్ కూడా ఆయన దగ్గరుండి వేయించారు తెలుసండి. సీతారామ కళ్యాణాన్ని బొట్టు పెట్టింది పెద్ద ఆయన నాకు సీత పాత్రకి. ఇట్లాంటి ఒక సెంటిమెంట్స్ లైఫ్లో నాకు ఎన్నో మంచి జరిగినాయి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు కరెక్ట్గా ప్రభు తెలీదు, బట్ ఈవెన్ టుడే ఇల్లాలు పాట పాడేస్తారు ఫస్ట్. ఆ పాట ఫస్ట్ మీకు, ఇల్లాలుగా నేనుంటాను, నీ ఒక చోట నేనొక చోట, అది లోకము పలికే తేలిక మాట, నీవున్న చోటే నిలిచాను నేను, ఏ చోటనున్నా నీవు నేను ఒకటేలే, నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్ళలోనే వెలిసాను, ఎన్ని జన్మాలకైనా విడలేను
నీ ఇల్లాలుగా నేనుంట అంటే ఆ పాటలో ఉన్న సెంటిమెంట్ ఏంటి, నా గెటప్ ఎక్కడన్నా ఒక్కటి మిట్ అయినా కూడా అస్సలు ఎంత బాధపడతారో ఆలోచించండి. ఇప్పుడు ఈ హీరోయిన్గా ఇంత కంఫర్టబుల్గా వెళ్తున్నా మీరు దేవతతో టర్న్ అయిన తర్వాత మళ్ళీ హీరోగా చేశారు. దేవత ఏం చేశారంటే అండి, పద్మనాభం గారు పక్కన వేసేటప్పటికి నాకు కొంచెం డ్రాబ్యాక్ అయింది. డ్రాబ్యాక్ నాకు ఏం అవ్వలేదు, అందులో ఫ్యామిలీ క్యారెక్టర్ అది. ఈవెన్ టుడే పద్మనాభం గారు కమీడియన్ కాబట్టి ఏమో గీతాంజలి గారు కామెడీ కూడా చక్కగా బాగానే చేస్తున్నారు. ఎవరో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదండి, గీతాంజలిని మన గీతాంజలి వేయించండి ఇందులో. నేను ఆల్రెడీ హీరోయిన్గా చేస్తున్నానండి, ఎల్వి ప్రసాద్ గారు వెరీ స్ట్రిక్ట్గా చెప్పారు, అసలు నువ్వు చేయడానికి వీల్లేదమ్మా, నువ్వు హీరోయిన్గానే స్టాండ్ అవ్వాల్సిందే అని అప్పుడు నాకు ఒక గాడ్ ఫాదర్గా చెప్పారు ఆయన. అంత మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి నీకు, అంత మంచి డాన్సర్వి, నువ్వు అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, బాగా చేస్తున్నావు అన్న పేరు నేను తెచ్చుకున్న తర్వాత నేను ఎట్లా చేస్తానని అంటే ఒప్పుకోలేదండి వాళ్ళు. నన్ను ఎలాగో లాగి మా ఫాదర్కి కూడా తెలీదు. దాంతో నాకు కొంచెం టర్న్ ఎక్కిపోయింది. లేకపోతే చాలా మంచి పొట్టి ప్లేడర్ హీరోయిన్గా చేశాను శోభన్ బాబు నేను. పంతాలు పట్టింపులు ఇలాగ వరుస చాలా సినిమాలు చేశానండి. హంతకులు వస్తున్నారు జాగ్రత్త, రణబేరి, రాజయోగం, మా ఆయనతోటి రామకృష్ణ గారితో. సరే ఏదైనప్పటికీ కెమిడియన్గా టర్న్ అయ్యాక కూడా హీరోయిన్గా కంటిన్యూ అన్నీ వచ్చినాయండి నాకు. హీరోయిన్కి బాగుంటుంది, గీతాంజలి ఏంటి అనేటువంటి దానికి అప్పుడే ఒక డెఫినేషన్ లేకుండా పోయింది. బోత్ ద క్యారెక్టర్స్ ఆవిడ అన్నీ చేస్తుంది. అది ఒక విధంగా బ్లిస్ గానే తీసుకోవాలి, దాన్ని మీరు మైనస్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఒక హీరోయిన్గా వచ్చే మూడ్స్ని నేను సీతారామ కళ్యాణమే నాకు గొప్ప లైఫ్, ఇల్లాలి అంతకంటే గొప్ప లైఫ్, ఎందుకు నేను ఇలా చేసుకున్నాననే ఫీలింగ్ నాకు ఉంటుందండి. ఎంత మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. పద్మనాభం గారి మీద బాగా కోపమా, నన్ను బలవంతంగా దీనికి ఒప్పించి ఇప్పుడు వస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు పాత సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. ఆయన బతికుంటే మటుకు నాలుగు కొట్టేదాన్ని పట్టుకుని, ఎందుకు ఇలా చేశాను, ఎందుకయ్యా బాబు మీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఎందుకు లాగారు, నేను ఇంకా ఎంతో టాప్ స్టార్ అయ్యేదాన్ని, ఇంకా మంచి పిక్చర్స్ చేసేదాన్ని. నాకు ఇప్పుడు సంబరాల రాంబాబు చూడండి, మీరు ఏ పిక్చర్లోనే నాది వెరైటీగా ఉంటుందండి. లేడీ కమెడియన్గా మీరు ఎక్కువగా పేరింగ్ అయింది పద్మనాభం గారితో. పద్మనాభం గారు. రాజబాబు మీ ఏజ్ గ్రూప్ కాదు, తర్వాత రాజబాబు వాళ్ళ పక్కన చెయ్యను నేను, నన్ను ఎవరు బుక్ చేయరు, నేను ఒక గ్లామరస్ హీరోయిన్ అని పెట్టుకున్నారు నన్ను. పద్మనాభం గారి తర్వాత ఎవరండి ఇప్పుడు కమెడియన్ మీరు ఎక్కువ చేసే? చలం గారు పట్టుకుంటే 10,000, సంబరాల రాంబాబు సొంత సినిమా. మీరు ఎక్కువగా కాంపిటీషన్గా ఫీల్ అయినటువంటి యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారా? ఈవిడ నాకు కాంపిటీటరు, నేను ఆవిడకి కాంపిటీటర్ అని ఫీల్ అయిన ఎవరైనా ఉన్నారా? అసలు లేవండి, ఆ ఉద్దేశాలు మాకు లేవు. లేకపోయినా సరే వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాల గురించి నేను మాట్లాడుతాను అంటారు. ఇప్పుడు వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ కాంపిటీటర్ అని ఎవరైనా ఫీల్ అయ్యారా మీరు? నేను అసలు లేదండి. అంటే రమాప్రభ గారు మీరు మీ తర్వాత కదా రమాప్రభ గారు? రమాప్రభ ముందు వేసిందో నాకు తెలియదండి, అంత లేదు, అంత నేను జడ్జి చేయలేనండి. నేను మా నాన్నగారు వెనకాల ఉండేవారు, నాకు ఆయన ఫాలో అవడమే నా పని, అంతే తప్ప వేరే మన సెల్ఫ్గా. నాన్నగారు మీరు అలా అనుకుంటే నేను కామెడీ వేయను, మా నాన్నగారు వేయించారు. ఇప్పుడు రామారావు గారు, సావిత్రి గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, వాణిశ్రీ, నాగేశ్వరరావు గారు, ఈ విధంగా ఒక పెయిర్స్ అనేటువంటి ఆ రోజుల్లో బాగా పాపులారిటీ ఉండేది. ఆ పెయిరింగ్లో మీకు ఎవరు పర్ఫెక్ట్ పెయిరింగ్ అనిపించేవారు? శోభన్ బాబు గారు, రామకృష్ణ గారు, కృష్ణ గారు, ముగ్గురే. ఆ తర్వాత మీరు చేసిన పాత్రలో ఇలాంటి ఒక ఉదాత్తమైన పాత్ర ఇంకా ఏ సినిమాల్లో చేశారో చెప్పగలరు? మురళీకృష్ణ అండి, మురళీకృష్ణలో అద్భుతమైన మీరు చూసారండి? మురళీకృష్ణ లాంగ్ బ్యాక్ చూస్తాను, గుర్తులేదు. అది పి పుల్లయ్య గారు డైరెక్షను. ఈ సినిమా చూసి ఆ సినిమా బుక్ చేశారు. నాగేశ్వరరావు గారు పక్కనది, జమున గారు, నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, గీతాంజలి మెయిన్, అంతే. మురళీకృష్ణలో అయితే మీరు నమ్మరు, ఫస్ట్ డే సెట్కి వెళ్ళాను నేను. సెట్కి వెళ్తే ఫుల్ ఆ రోజు హెవీ క్యారెక్టర్ జరుగుతుంది. ఫస్ట్ హెవీ సీన్ అండి, మ్యాడ్ అయిపోయి భర్త పోయి పిచ్చి దానిలాగా అయిపోయి అరుపులు అరిచి ఏడ్చి ఆయన ఒళ్ళో పడుకొని నువ్వే నమ్ముగుడి అన్నంత లెవెల్ పోద్ది క్యారెక్టర్. అప్పుడు నేను డైలాగులని నేర్చుకున్నాను. కంగారు పడుతుంటే ఇలా రా నువ్వు రా, ఏంటి ఎందుకు కన్ఫ్యూషన్ అవుతున్నావు అన్నారు. లేదండి భయం వేస్తుంది మీ దగ్గర చేయాలంటే, మీ ఊళ్ళో పడుకుని ఇవన్నీ చేయాలంటే భయం వేస్తుంది నాగేశ్వరరావు అన్నాను. నో 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 నువ్వు భయపడడానికి వీల్లేదు, ఇలా రావయ్యా అని ఒక అరటిపండు తెప్పించి అరటిపండు ఒలిచి సగం నాకు నోట్లో పెట్టి ఆయన నోట్లో పెట్టుకున్నారు. మన ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు యూఆర్ ఓకే అని చెప్పి అంత పుషప్ చేశారు నన్ను. నాకు అంత దూరం చెప్పిన ఆ రోజు నేను మర్చిపోలేనండి. ఆ సినిమా చూశారు, మీరు అందరూ చూసి ఉంటారు.
చాలా అద్భుతమైన క్యారెక్టర్. రామారావు గారి ద్వారా మీరు పరిచయం అయినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసిన నాగేశ్వరరావు గారు కాంబినేషన్ అవునండి, ఎక్కువగా చేసిన సోషల్ ఫిల్మ్స్ అవునండి, ఈయనతో కూడా ఉన్నాయి, రామారావు గారితో కూడా ఉన్నాయండి. కానీ హీరోయిన్ లెవెల్ మనకి రాలేదు, ఎందుకు చిన్న దురదృష్టం నాకు ఉంది. అది ఫీల్ అవ్వట్లేదు. నేను అన్ని రకాలు వేశాను కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మంచి పిక్చర్స్ చేశాను, మంచి క్యారెక్టర్స్ చేశాను, గుర్తింపబడ్డ క్యారెక్టర్స్ చేశాను అనేది నాకు చాలా 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 ఇది ఉందండి. చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వదగ్గర క్యారెక్టర్స్. ఎక్కడికి వెళ్ళినా ప్రతి పిక్చర్ చెప్తుంటే అమ్మో నా పిక్చర్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టుకున్నారా, ఆ క్యారెక్టర్ మీద నా గురించి చెప్తున్నారు 50 సంవత్సరాలు. అలాంటప్పుడు నాకు ఎలా ఉంటుంది ఆలోచించండి. అదొకటే నాకు వెరీ హ్యాపీ. సావిత్రి గారు, జమున గారు, వీళ్ళతో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉండేవండి? సూర్యకాంతం గారు, ఛాయాదేవి గారు. ఎక్కువ మేము మెడ్రాస్లో సినిమాల కంటే కూడా హైదరాబాద్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం అండి. ఈ యొక్క మొత్తం టీం అంతా కూడా ఈ సూర్యకాంతం నాగేశ్వరరావు గారి సినిమాలు చేయటం వల్ల నాగేశ్వరరావు గారి సినిమాలు 1960s అన్ని ఇక్కడ అంతా వరుస సినిమాలన్నీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. సారథి స్టూడియో అంతా ఆయన ఇదిలోనే ఉంది. అక్కడ కూడా ఉందండి, ఎల్వి ప్రసాద్ గారి స్టూడియోలో, తర్వాత వాహినిలో, ఇక్కడంతా ఇక్కడ సినిమాలకు ఇక్కడ మేము కలుస్తుండేవాళ్ళం. వెళ్ళి ఒక తలుపు తీసి ఒక నమస్కారం అన్న పెట్టి అక్క బాగున్నారా అక్క అని వాళ్ళు మమ్మల్ని దీవించటం. సావిత్రి గారు, జమున గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, ఇంకా సరోజాదేవి గారు. నాకు సరోజాదేవి గారు చాలా, ఎందుకంటే మండోదరి ఆవిడ, ఎందులో సీతారాం కళ్యాణ్, అక్కడి నుంచి అక్క, నేను చెల్లెలు, నేను చాలా ప్రేమిస్తుంది ఆమె. ఏ రోజునైనా ఎప్పుడైనా ఎవరితోనైనా ఒక చిన్న వివాదం కానీ ఏదైనా కాంట్రవర్సీ కానీ మనస్పర్ధ కానీ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అది ఎలా ఉంటుందండి అసలు ఇది? వెరీ గుడ్. అలా రాకపోవటానికి కారణం మీ క్యారెక్టర్స్, మీ మంచితనం అనుకుంటారా, ఎదుటి వాళ్ళ మంచితనం కూడా అనుకుంటారా? నా మంచితనం అండి. ఒక విషయం చెప్పనా అండి, ఇప్పుడు మీరు తిట్టి వెళ్ళిపోండి నన్ను, మరుసటి రోజు మిమ్మల్ని ఫోన్ చేసి నేను మాట్లాడతాను. ఏదో ఆ క్షణం తిట్టారు, అది అలా పెట్టుకుని ఒక సంవత్సరం పాటు నా అనారోగ్యం చేసుకుని మీ అనారోగ్యం చేసి ఎందుకు అలా అనుకుంటే, నిజంగా చెప్తున్నాను మీ ఎదురుగుండా నేను ఇవాళ కూర్చోలేను. నాకు అన్ని అటాక్స్ ఉన్నాయండి లైఫ్. అటాక్స్ అంటే ఎన్నెన్నో ఉంటాయి. 5 లాంగ్వేజెస్లో పనిచేశాను నేను. 5 లాంగ్వేజ్. జయలలిత మనకి మెయిన్ నా ఫ్రెండ్. మేమిద్దరం ఒక చోట డ్యాన్స్ నేర్చుకుని, ఒక చోట మేమిద్దరం ఫ్రెండ్స్గా ఉండి, వాళ్ళ మదరు సంజమ్మ నాతో తల్లిగా ఆవిడ యాక్ట్ చేశారు నాతో. మమ్మల్ని ఇద్దరిని కూడా ఒకలా చూసేవారు ఆవిడ మదరు. అట్లాంటి ఒక స్నేహం నాకు వాళ్ళతోటి. నిజం చెప్పాలంటే నాకు నోట్లో మాట వచ్చేది కాదు ఎక్కువ. ఈ అమ్మాయి మోగదండి అనేవారు కొంతమంది. ఎవరు? కాంతారావు గారు, రామకృష్ణ గారు అప్పుడు పెళ్లి చేసుకోకముందు. మాట్లాడదండి, కింద పడిపోయినా కూడా అలా చూస్తుంటుందండి. ఏంటండి ఈ అమ్మాయి ఇంత యాక్టివ్గా ఉంటుంది, ఇంత మంచి క్యారెక్టర్ చేసి, ఇంత గ్లామర్గా ఉంటుంది, ఇంత డాన్సరు ఏంటండి అని నన్ను చాలా ఎగతాళి చేసేవారు. రణబీర్ షూటింగ్. మోగమ్మాయికి మాటలు ఎప్పుడు వచ్చినాయి? తర్వాత మోగమ్మాయికి కొంచెం నోరు తెరవండి మన హేమమ్మధర గారు. ఏమండి ఎలా ఈ అమ్మాయి బాగా యాక్ట్ చేస్తుందా, హీరోయిన్ మర్యాద రామన్లో చేస్తున్నారు. బాగుంటుంది, నోరు మాత్రం తెరవద్దు, మాట్లాడదు. గర్విస్ట్ అనుకునే వాళ్ళు నిజంగా మాట్లాడకపోవటం, ఇంట్రావర్ట్ మాట్లాడడం అంటే ఏది తప్పు వస్తుందో, ఏది రైట్ వస్తుందో, ఎందుకు వచ్చిన కూడా భగవంతుడు అనుకుంటాను. అసలు ఇప్పటికి కూడా అంతేనండి. ఏదన్నా ఇప్పుడు రోజా ఏదో సంథింగ్ చూస్తుంటాను టీవీలో, ఎందుకు ఇంత అవసరమా అనే పద్ధతి అండి అది. ఇంకా అంతకంటే మీకు కూడా ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుందా? అంత డైనమిక్గా అంత ఇదిగా వచ్చేద్దామని వస్తుంది అని నేను మాట్లాడగలనుకుంటున్నారు. కంట్రోల్ చేసుకుంటున్నాను. చెప్పచ్చా మీడియాలో, మనం చెప్పచ్చా వద్దా? చెప్పచ్చు. మీ ఎందుకు అంతగా మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్తారో చెప్పండి. ఏ విషయాల మీద మీకు మనస్తాపం ఉందో, ఏ విషయాలను బయట. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరాను, మా గురువు గారి పార్టీ. 7 years అయింది. నేను నా కొడుకుని జాయిన్ చేశాను. ఆయన మీడియాలో ఆయన కూర్చొని ఆయనే కొండువ కప్పి ఆయన చేర్చుకున్నప్పుడు 7 years అయిన తర్వాత వారి యొక్క కాంపౌండ్లోకి ఎన్టీఆర్ భవన్కి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి, చాలా మీటింగ్లకు వెళ్ళాను, లేడీస్ మీటింగ్స్కి వెళ్ళాను, ధర్నాలకు వెళ్ళాను, ఇవన్నీ చేశాను. చిన్న ఇది నాకు కొంచెం ఉంది మనసులో. ఇది కంప్లైంట్ కాదు, ఏం కాదండి. నాకు అలా ఎందుకు జరగటం లేదు, ఆయన ఎందుకు నాకు దృష్టిలో పెట్టుకోవాలి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారన్నది మీ బాధ? నా బాధ. మొన్న మహిళల ప్రోగ్రాం అందరినీ అమరావతి పిలిచారు, నేను నన్నెందుకు పిలవకూడదు? నేను ఎవరు? ఏ గురువు తీసుకొచ్చారు? మీ మామగారిగా తీసుకొచ్చారు నన్ను. 2009లో మీరు చేరటం అనేటువంటిది ఆయన ఆహ్వానం మనకు చేరారా? నన్నపనేని రాజకుమారి గారు, నన్నపనేని రాజకుమారి గారు మిమ్మల్ని చేర్పించారు. రండి చేర్పిస్తారు. నాకు వద్దండి పాలిటిక్స్ అన్నాను. రండి రండి రండి, మీ గురువుగారి పార్టీ,
ఇచ్చారండి అన్నారా లేదా అడగండి. మరి ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? నేను ఇన్నిసార్లు ఎన్టీఆర్ భవన్కి వెళ్ళాను, ఎన్నో దానికి వెళ్ళాను. ఒకసారి అయితే మీరు నమ్మరు, ఆ రోజు పెద్ద ఆయన బర్త్డే అండి, ఆయన ఎన్టీఆర్ భవన్లో పెద్ద స్టాచ్యూ ఉంటుంది, అక్కడ నేను కరెక్ట్గా పెద్ద బాబు గారు వస్తున్నారని ఆ రోజు నేను ఆయన దృష్టిలో పడాలి. మళ్ళీ ఎన్నెన్నోసార్లు మా బాగున్నారని పలకరిస్తారు, మర్యాద అంతా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అంటే. ఆయన మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాడనే భావన మీకు ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది? మీరు అందరినీ పిలుస్తున్నారు, ఆయన అమరావతి పిలిచారు కదండి, నన్ను ఎందుకు పిలవట్లేదు? నేను మహిళని కదా. పార్టీలో ఉన్నారు కదా ఇప్పటికీ మీరు? ఇప్పుడు ఆయన స్టిల్ పార్టీ, సేమ్ తెలుగుదేశం పార్టీ. జనార్దన్ గారు ఉన్నారు, వాళ్ళు కాంటాక్ట్స్ ఉండేవి. ఈ మధ్యన నాకు మనసులో బాధపడి నేను ఒక 4-5 నెలల నుంచి నేను ఎన్టీఆర్ భవన్కి వెళ్ళట్లేదు. నేను మీరు కేవలం అక్కడ పార్టీలో ఒక క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారనుకున్నారా? అందులో ఏదైనా పదవులు కానీ ఏదైనా హోదాను కానీ ఆశించారు? ఏదో ఒకటి మనం పెద్ద ఆయన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నాకు ఇలా చేశారు. ఏమా మీ బాబు గారు ఏమి టీడీపీలో ఉన్నారు, ఏంటి ఏం లాభం అనేటట్టుగా అయిపోయాను ఇప్పుడు. అది నేను ఏం చెప్పాలి సమాధానం? మీరు ఏదైనా అడిగారు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నాకు ఇది కావాలి పార్టీలో? నేను మొన్న బాలయ్య బాబు సన్మానం చేశారండి మాకు, జమున గారికి, నాకు, శారదకి. హిందూపూర్లో నాకు సన్మానం చేసినప్పుడు బాబు వచ్చి సన్మానం అని షాల్వా అంతా కప్పుతున్నారు బాలయ్య బాబుతో అన్నాను, నాకు ఏదైనా పోస్ట్ వేయించండి, నేను బయట నవ్వుతున్నారు నన్ను చూసి, ఏంటి అసలు గుర్తింపు లేదు బాబు గారికి నీ మీద అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు నన్ను. మీరు ఇలా ఒక ఐడెంటిటీ క్రైసిస్లో బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు అన్న విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళటానికి ఏదైనా ప్రయత్నించారా మీరు? అయ్యన్న పాత్ర గారు నాకు సన్మానం చేశారు, నన్ను పిలిపించి ఆహ్వానించి. ఇది జరిగిందండి ఒక 2-3 years ముందు. చాలా గౌరవించారు, చాలా మంచి ఫ్యామిలీ, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తిగా. ఇక నాకు ఆ ఊర్లో ఎంత ఘనంగా సన్మానం చేయించారంటే, ఆ రోజు ఆ ప్రజలను చూసి, ఆ జనం చూసి నేను అసలు భయపడిపోయాను. అంత జనం అండి నా కోసం అంత అభిమానించి చేసినందుకు నేను ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞ. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా నన్ను అంత ఆహ్వానించి గౌరవించారు. అయ్యన్న పాత్రుడు గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? నాకు ఏదైనా నాకు చెప్పాను మొన్న, అప్పుడు చెప్పాను, సార్ నాకు ఏదైనా పోస్ట్ చేయించండి సార్, ఏదో ఒకటి సంథింగ్. గీతాంజలి గారికి కూడా ఒక మంచి ఒక స్టేటస్ చేసే స్థానం, అంతేగాని మనం ఏదో ముందుకెళ్ళిపోయి మొత్తం కుమ్మేయాలనే ఉద్దేశం నాకు కాదండి. బట్ నేను వచ్చినందుకు మా పెద్దయ్య గారి పార్టీలో మా పెద్ద ఆయన ఏం చెప్పారు తెలుసా అండి, బ్రదర్ అమ్మాయి నువ్వు హైదరాబాద్ వచ్చేయండి, మన పార్టీలో చేరిపోండి అన్నారు. అన్నయ్య గారు మాకెందుకు అన్నగారు అని మా ఆయన, మేమేదో మెడ్రాస్లో ఉంటున్నాం, అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చేస్తామండి. ఇట్లాంటి ఒక మాటలన్నీ జరిగినాయి. మీరు ఏం ఆశిస్తున్నారు ఒకసారి ప్రతి ఛానల్ ముఖంగా చెప్తే ఆ విషయం ఆయన దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. పార్టీలో ఎలాంటి పాత్ర ఆయన నన్ను ఏమని దృష్టి నేను చెప్పక్కర్లేదండి, సార్కే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మామూలు మనిషి కాదు. ఈ మధ్య కొన్ని నంది అవార్డుల కమిటీలోని కొన్ని కమిటీలు ఏమి ఇవ్వలేదండి నాకు, దాంట్లో కూడా మీకు ఏమి ఇవ్వలేదు. నంది అవార్డ్స్ మీరు నమ్మరు, నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన దూండి గారు పిలిపించి నువ్వు నంది అవార్డ్స్లో కమిటీ మెంబర్ అమ్మా అని చెప్పారు. ఆ రోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకుని రోజు 3 సినిమాలు చూడాలి మనం ఓట్స్ వేయాలి వీళ్ళకి అని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి సీఎం అప్పుడు ఆ ఫైల్ అంతా మనం చూసినవన్నీ కూడా ఫైల్ చేయించి, ఆ ఫైలు రాజశేఖర రెడ్డి సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం అందరం మా కమిటీ మెంబర్స్, వెళ్ళినప్పుడు నా చేత్తో ఇప్పించారండి డూండి గారు. గీతాంజలి గారు ముందు మీరేమో మీకు వెనకాల అందరూ ఆయన కూడా నా పక్కన నుంచుని, ఏంటి సార్ మీరు ఇవ్వండి సార్ అంటే, లేదు నువ్వే ఇవ్వాలి అని నా చేత్తో ఇప్పించారండి. ఇలాంటివన్నీ మనం గౌరవాన్ని అలాంటి గుర్తింపుని కాంగ్రెస్ పార్టీలో పొందిన మీకు తెలుగుదేశం పార్టీలో కనీసం ఆ మాత్రం ఆదరణ కూడా లేదనేటువంటి ఒక మనస్తాపం ఉంది మీలో ప్రస్తుతం. ఆ తర్వాత ఇది మటుకు ఉందండి, ఇది ఒకటి మటుకు నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేను. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చారు 4 గంటలకు బర్త్డే, పెద్ద ఆయన బర్త్డే. ఇప్పుడు అక్కడ పువ్వులని పెట్టి వీళ్ళంతా జనం అంతా ఫుల్ క్రౌడ్ అంతా ఉంది, మినిస్టర్స్ ఎవరెవరో నుంచున్నారు అందరూ. లోపల ఈ అమ్మాయి కూడా వచ్చింది, భువనేశ్వరి కూడా, 2 భార్యాభర్తలు వచ్చారు. వచ్చి నుంచున్నారు. నేను అక్కడ నుంచుంటే అమ్మ బాగున్నారా అని అన్నారు. ఈ అమ్మాయి నమస్కారం పెట్టి అక్క బాగున్నారా అండి, ఆ మాటే చాలండి నాకు. 2 పలకరించి ముందు దీపం పెట్టమ్మా అన్నారు. ఎవరు? బాబు గారు. అదేంటి సార్ మీరు పెట్టండి అన్నాను. అని నాతో పెట్టించి, ఇవన్నీ ఎట్లా మర్చిపోతానండి, గుడ్ మర్చిపోవండి. కానీ కొంచెం ఈ మనసులో ఒక చిన్న, అందరు మహిళల్ని పిలిచారు, రామారావు గారి శిష్యురాలని, సీతారాముల సీత పాత్ర వేసిన దాన్ని ఈవేళ ఆంధ్రదేశం ఆ పాట పాడిందే ఉండరు, మరి నన్ను ఎట్లా మర్చిపోతున్నాయి?
ఈ విషయంలో మీ నిరసనను కానీ మీ అసంతృప్తిని కానీ చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తం చేసే మార్గం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు హెచ్ఎంటీవీ వారి ద్వారా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో మూడ్లో లాగొచ్చారు, నేను అసలు చెప్పను 100% ప్రభు. లేకపోతే నేను అనుకుంటే నాకు దాసరి అన్నయ్య గారు, దాసరి నారాయణరావు గారు నాకు బ్రదర్ అంటే బ్రదర్, ఆయన తోబుట్టులాగే నేను, ఆయన చెల్లులు అంటే నేనే అనుకోండి. అంత అభిమానం, అంత ఆప్యాయత, కూతురు కోడలప్పటి నుంచి అండి. ఆయన గురించి ఇంకా నేను చెప్పలేదు. అద్భుతమైన మనిషి. ఆయన గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మోహన్ బాబు గారు అమ్మా అప్పటి రోజుల్లో మీ దగ్గర పనిచేసాం అన్న మాట కూడా అన్నారు ఆయన. అసలు గ్రేట్ ఆయన. ఇలాగా ఒక్కొక్క మాట తీరులు. సో రాజకీయంగా మీకు జరిగినటువంటి ఒక అసంతృప్తిని మీరు వ్యక్తం చేశారు, కానీ ఆ అసంతృప్తి తీరే మార్గం ఏంటనుకుంటున్నారు? మీరు ఏదైనా ఇతర పార్టీ నుంచి కూడా మీకు ఆహ్వానం వచ్చిందని తెలిసింది, వచ్చిందండి, బీజేపీ పార్టీ నుంచి కూడా మిమ్మల్ని అడిగారని చెప్పేసి. మరి ఇక్కడ ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు పార్టీ మారే అవకాశం కానీ ఉద్దేశం కానీ ఏమైనా ఉందా? లేదండి. పార్టీ మారడం అంటే అలా అస్తమానం అందులో మరి ఇందులో మరి ఆఖరి మళ్ళీ అందులోకి వచ్చి ఎంత అవమానాలు ఉన్నాయో బయట నేను వింటున్నాను. నేను అలా చేయలేదండి. ఎందుకంటే ముఖ్యంగా మా పెద్ద ఆయన పార్టీ ఇది, అందుకని ముఖ్యంగా నేను అందులో చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. సో అలాంటి ఉద్దేశం అయితే ఏం లేదు, కానీ మీ అసంతృప్తి మాత్రం ఆయన దృష్టికి వెళ్ళాలని, ఆయన రాజకీయంగా మీకు ఏదైనా బాలయ్యబాబుతో కూడా చెప్పాను నేను, బాబు గారితో కల్పించాలని మాత్రం బాబు గారితో చెప్పండి. బాబు గారితో దృష్టిలో నేను బాధగా ఉంది, ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు నన్ను, నేను ఏమని చెప్పాలి? నన్ను ఈ పార్టీలో ఉండమంటారా లేకపోతే వెళ్ళిపోమంటారా చెప్పండి. అది కూడా ఆయన ఇష్టం. రామారావు గారు ఏం చెప్పారంటే మా ఆయన్ని నన్ను ఇద్దరిని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే మాకు ఇంటికి వచ్చిన గృహప్రవేశం అయిన రోజుని చెప్పారు ఆయన. నెక్స్ట్ డే ఆయన వస్తున్నారు సీఎంగా. అలాంటి ఆ సందర్భంలో అడిగారు పెద్ద ఆయన, మీరిద్దరు రండి మన పార్టీలో చేరండి అని. అలాంటిది నేను మళ్ళీ మరి పెద్ద ఆయన లేరు, మా ఆయన లేరు, మళ్ళీ నేను వచ్చి హైదరాబాద్ మా అబ్బాయి కోసం వచ్చినప్పుడు నేను ఈ పార్టీలో చేరితే మాకు ఒక ధైర్యం, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న ఒక మంచి అడ్మినిస్ట్రేషన్, మాకు ఒక గౌరవం ఉంటుంది అనే దాంట్లో నేను చేరానండి. ఓకే. నటీమణిగా ఇన్ని సంవత్సరాలు మీ కెరీర్లో ఇన్ని పాత్రలు చేశారు, ఇంత లాంగెస్ట్ జర్నీ చేశారు. ఈ జర్నీలో మీకు దక్కినటువంటి అవార్డ్స్ విషయానికి వస్తే ఆర్ యూ హ్యాపీ? ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి మీకు వచ్చినటువంటి అవార్డుల వల్ల? నాకు సినిమా ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 9 ఇయర్స్ అయిందండి. ఈ 9 ఇయర్స్లో నాకు చాలా అవార్డులు ఇచ్చారంటే ఈ సంఘం వాళ్ళంతా కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఏమేమో ఉన్నాయండి. సావిత్రి గారి అవార్డు, రేలం గారి అవార్డు, సూర్యకాంతమ్మ గారి అవార్డు, తర్వాత జంధ్యాల గారి అవార్డ్స్, తర్వాత ఇలాగా అవార్డ్స్లో మటుకు చాలా వచ్చినాయండి బాబు సంఘాల నుంచి. ప్రభుత్వ పరంగా ఏమీ రాలేదండి. నంది అవార్డు కానీ ఎప్పుడైనా నటిగా రాలేదండి నేను. ఎందుకంటే నేను ఇంకా ఎవరి దృష్టిలోనే లేనేమో అనిపిస్తుందండి. నాకు చింత బాధ ఉందండి. కానీ పెళ్ళైన కొత్తలో సినిమా చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసిన పిక్చర్ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో కోట శ్రీనివాసరావు గారు కాంబినేషన్లో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశానండి. మరి కోట శ్రీనివాసరావు గారికి అవార్డు ఇచ్చారు, నేనేమైపోయానండి? ఇలాంటి సీనియర్స్లో కొత్త ఈ అసంతృప్తి అనేటువంటిది కనిపిస్తుంది. మీరు కానీ రమాప్రభు గారు కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ కవిత గారు కానీ మీరందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక చిన్న మీ వైభవానికి మీ పేరుకు తగినటువంటి స్థాయిలో గుర్తింపు లేకపోవటం అనేటువంటి ఫీలింగ్ మీ అందరిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎంతవరకు నిజం? మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వాలా లేదా చెప్పండి, మీరు చెప్పండి. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అసోసియేషన్స్లో కూడా మీకు ఎలాంటి గుర్తింపు ఉంది, ఎలాంటి స్థానం ఉంది మీకు? ఏదైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నానండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. అందులో నాకు ఒక ముఖ్య దాంట్లోనే ఇచ్చారు ఆయన. నెక్స్ట్ టర్మ్లో కూడా మన రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు దాంట్లో కూడా ఉన్నాను. అందులో వెల్ఫేర్గా వేశారండి, మెంబర్ అండ్ వెల్ఫేర్ వేశారు. నరేష్ నేను. ఏమండి ఇప్పుడు ఏది వేస్తారో చూడాలండి. ఇప్పుడు నన్ను ప్రజెంట్ శివాజీ రాజా గారు, ప్రెసిడెంట్ నరేష్ బాబు, వీళ్ళు ఏం ఆలోచించి చెప్తారో చూస్తారు. ఓకే. ఇవి గౌరవానికి వీటికి సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదే ఒక ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్ గురించి, ముఖ్యంగా రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ రెమ్యునరేషన్ అనేటువంటిది మీకు గౌరవప్రదంగా అనిపించిందా? అప్పుడు మేము అసంతృప్తి పడలేదండి. 1000 రూపాయలు తీసుకుని మా పెద్ద ఆయన మాకు ఇచ్చినప్పుడు అదే దాంతో జీవితం గడిపాం నా ఫ్యామిలీ. 2000 రూపీస్ తోటి. అలాంటి వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం మాకు లేదండి. ఇప్పుడు మీ నంబరు ఇన్ని సినిమాలు చేసాం మేము, ఎంత తీసుకుని ఉంటాం ఆలోచించండి. మా క్యారెక్టర్స్ ఏంటి, మా కష్టం ఏంటి. ఒక సినిమాలో 4 డాన్సులు లేకుండా నా క్యారెక్టర్ ఉంటుందండి. మేము ఎప్పుడు అనలేదండి ఏమిని. ఇంతవరకు మీరు నోరు తెరిచి ఈ మాట నేను మాట్లాడలేదు. ఎంత ఇస్తున్నారు అంటే అంతే రేంజ్ 10,000 20,000 అప్పుడు తీసుకునే రేంజెస్.
అంతకు మించి లేదు అప్పటికి అది గొప్ప, అది గొప్ప అండి. అప్పటికి అది గొప్ప. 5,000 చాలండి, అంతవరకు మేము తృప్తి పడ్డామండి. అసలు తెలియదు మాకు. ఈ రోజుల్లో వస్తున్న రెమ్యూనరేషన్స్ తో ఈ రోజు పోల్చుకుంటే మాకు అదే గ్రేట్ అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా గ్రేటే కదండి నాకు. ఇప్పుడు నాకు పెళ్ళైన కొత్తలో నుంచి వేస్తే 40 సినిమాలు చేశానండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను 5 సినిమాలు 6 సినిమాలు చేస్తున్నాను రెడీగా. నానమ్మ, అమ్మ, ఐఎమ్ రెడీ చేస్తున్నాను. నాకు ఇంకో విషయం ఏంటంటే కొత్త వాళ్ళందరూ కూడా చాలా అభిమానిస్తున్నారండి. పాత వాళ్ళు చేయలేదని కాదు. ఇప్పుడు నాగార్జున బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీరందరూ కూడా నన్ను చాలా గౌరవిస్తారండి. ఎక్కడ కనిపించినా అందరూ బాగా పలకరించడం. జమున గారు, ఇంకా అందరూ ఉన్నారు మన వాళ్ళందరూ. ఈ తరం ఆర్టిస్టుల్లో కానీ, ఈ తరం ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ పట్ల గౌరవం లేదు, పెద్దవాళ్ళ పట్ల గుర్తింపు లేదు. వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్, వాళ్ళ ఇది ఎక్కువగా ఉంటుంది, డామినేటింగ్గా ఉంటున్నారు అనేటువంటిది ఒక అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తుంటారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. మీరు ఎలాంటి కామెంట్ చేస్తారు ప్రజెంట్ జనరేషన్ బిహేవియర్ మీద? నిజంగా చెప్పాలంటేనండి, ఇప్పుడు నేను ప్రజెంట్ 5 సినిమాలు చేస్తున్నాను కొత్త వాళ్ళతోటి. కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త ఆర్టిస్టులు, హీరోలు. మీరు నమ్మరండి, అందరూ కూడా మంచివాళ్ళండి. అసలు ఎంత నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతారంటే భానుమతమ్మ గారు, సావిత్రమ్మ గారు అట్లా ఆ లెవెల్లో తీసుకెళ్తారు నన్ను. అమ్మ వచ్చారు చూడండి, అమ్మ సీనియరు, ఆమె దగ్గర పనిచేయడం మన అదృష్టం. ఇలాంటి కాళ్ళకి నమస్కారం బాబు, బాబు మీ దండం పెడతానండి, నేను చాలా చిన్నదాన్ని, నన్ను వదిలేసేయండి బాబు, నన్ను ఏదో ఒక మిక్స్ చేసి మాట్లాడండి, నన్ను అని అనకండి, ఇలాగే చెప్తాను నేను. మీకు ఆ రోజుల్లో హీరోయిన్, ఈ రోజుల్లో హీరోయిన్ ఒక టాపిక్ మీ ముందు పెడితే మీరు ఎలాంటి స్పందన, మీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఏపీ స్పందన అసలు నాకు స్పందనే రాదండి. ఎందుకంటే ఆ హీరోయిన్స్ ఈ హీరోయిన్స్ని మీరు ఒక్క చోటు చేస్తే ఎట్లండి? ఒక కుటుంబ స్త్రీల పిక్చర్లు తీశారండి అంతా. అప్పుడు కుటుంబంలో మీ ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మన ఆడవాళ్ళు మా సిస్టర్స్ అంతా ఎలా ఉంటారు, వారి సిస్టర్స్ అంతా ఎలా ఉంటారు, వారి మదర్స్ ఎలా ఉంటారు, అది కదా సినిమాలు అప్పుడు. అది కదా కొట్టుకుపోతున్నారు ఇప్పుడు జనం. అమ్మా మొన్న మన ఇంటికి ఒక బ్రాహ్మణ ఫ్యామిలీ వచ్చారండి, 5 మంది వచ్చి 5 మంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ పద్ధతులు, మీ సినిమాలు మాకు నిద్రపోతున్నా లేచి ఉలిక్కిపడి లేచి చూస్తాం అంటున్నారు. ఏమండి ఎందుకని? అది మాకు మా నేటివిటీ వచ్చింది మీ అందరూ. ఇప్పుడు నేటివిటీ ఏది ఎక్కడ చూపించండి? చిత్ర పరిశ్రమలో ఆడవాళ్ళ పట్ల ఒక తక్కువ చులకన చూపు ఉంటుందనేటువంటిది, ఆడవాళ్ళ అవకాశాల కోసం ఆడవాళ్ళు ఈల్డ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, దర్శకుల దగ్గర కానీ, నిర్మాతల దగ్గర కానీ, హీరోల దగ్గర కానీ ఈల్డ్ అవుతాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఇది ఎంతవరకు నిజమని మీరు అనుకుంటున్నారు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా? మన క్యారెక్టర్ బాగుంటే అవతల వాళ్ళు గౌరవిస్తారండి. మన క్యారెక్టర్ ఎప్పుడైతే లూజ్ అయ్యామో దే వోంట్ గివ్ రెస్పెక్ట్. 100% దిస్ ఇస్. ఇప్పుడు నేనే ఉన్నానండి, నన్ను ఇంతవరకు అగౌరవంగా మాట్లాడిన వాళ్ళు ఇండస్ట్రీలో నేను చూడలేదండి. గీతాంజలి గారు అట్లా. ఏది మన క్యారెక్టర్ బాగుంది కదా, మన క్యారెక్టర్ పాడు చేసుకున్న తర్వాత వాళ్ళని ప్రయోజనం అండి. సో మన క్యారెక్టర్లో ఇది ఉన్నటువంటిది తప్ప అక్కడ అవకాశం తీసుకుంటారే తప్ప. ఇప్పుడు ట్రెండ్ చూస్తున్నాను, మనకి భయం వేస్తుంది. 2 అడుగులు ముందుకు వేయాలంటే మనం భయపడతాం. 2 అడుగు కాదు 10 అడుగులు ముందు ఉంటున్నారు వాళ్ళు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తిగతంగా మీరు నిలబెట్టుకున్నటువంటి క్యారెక్టర్ అయితే కావచ్చు. కానీ ఇన్ జనరల్గా ఇండస్ట్రీలో అలాంటి ట్రెండ్ అనేటువంటిది ఉందని మీరు నమ్ముతారా? అది మీ దృష్టికి వచ్చిందా రాలేదా? ఉందండి, ఉంది కదా. ఆడవాళ్ళని క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ లేదు. ఇప్పుడు మనల్ని ముందు యూస్ చేసుకుంటారండి. బాగున్నారా, ఎస్ కమాన్, ఇవన్నీ ఎంబ్రేసింగ్, ఓ అని గలటాలి నేను అన్నీ చూస్తున్నాను కదా. అయిపోయిన తర్వాత మనం పక్కన కూర్చున్నప్పుడు పోయిందమ్మా ఇండస్ట్రీ, అప్పుడు కాదమ్మా అనే వేదాంతంలోకి వెళ్ళిపోతుంది. నేనేమంటానంటే, మీరు ఎందుకు స్పాయిల్ చేస్తారు లేడీస్ ఫస్ట్? మన ముందు మన క్యారెక్టర్ని పాడు చేసుకోకూడదండి. ఇప్పుడు మన ఇళ్లలో మన భార్య, మీ మగవాళ్ళకు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు? గౌరవంగా ఉంటున్నారు కదా. వాళ్ళని ఎవరు ఎందుకు అంటారు? మనం ఆర్టిస్టులు అయితే మనల్ని అనాలా? మన క్యారెక్టర్ని ఎప్పుడు మనం గ్రిప్లో పెట్టుకోవాలండి. మా ఫాదర్ మాకు నేర్పించింది. ఇప్పుడు మా ట్రెండ్, మా సినీ ఆర్టిస్టులు అందరూ కూడానండి, ఇప్పుడు కాంచన, రాజశ్రీ, వాణిశ్రీ, ఇలా ఒక్కొక్కరికి అందరికీ మ్యారేజెస్ అయ్యి, రామకృష్ణ గారి పెళ్ళాన్ని, నాకు ఒక కొడుకు, నాకు ఫ్యామిలీ, నేను వచ్చి ఆయన దాటి నేను ఓవర్ అయిపోయాను అనుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ అన్రెస్పెక్టబుల్ క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడు రామకృష్ణ గారు మ్యారేజ్ అయిన తర్వాత మిమ్మల్ని నటించొద్దు అన్నారు. నటించొద్దు అనేది కండిషన్గా చెప్పారా, ఒక సలహాగా ఇచ్చారా మీకు? తిడుతూ చెప్పారండి, నువ్వు యాక్ట్ చేయకూడదని. అంటే మీకు ఎలా అనిపించింది అలా మిమ్మల్ని ఒక నటిగా ఒక అద్భుతమైన మేమిద్దరూ మంచి రోజు పెళ్లి రోజు సినిమా జమున గారు నేను మా ఆయన యాక్ట్ చేసాం.
ఆ సినిమాలో నేను హీరోయిన్స్ ఇద్దరు ఆయన. అప్పుడు మాకు పెళ్లి ప్రోత్సాహం జరుగుతుంది మా పేరెంట్స్ తోటి. మా నాన్నగారిని అడిగారు, ఊరికే లవ్ మ్యారేజ్లు ఏం కాదండి, నాకు అందరూ లవ్ మ్యారేజ్ అంటారు, నాకు లవ్ మ్యారేజ్ కాదండి, నేను ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు తెలుసా బాబు, నో లవ్. ఎందుకంటే మన క్యారెక్టర్ అది, డిగ్నిటీ. సైలెంట్గా కూడా ఉండేవాళ్ళు అలా అలాంటి నా క్యారెక్టర్ని మా ఆయన గారు నెమ్మదిగా వల్ల పడేశారు, మా నాన్నగారిని ముందు వెళ్ళబడేశారు. లేదు గీతాంజలి పెళ్లి చేసుకుంటానయ్యా నా శ్రీరామూర్తి గారు, మా ఫాదర్ పేరు శ్రీరామూర్తి గారు. అంటే మా నాన్నగారు, అమ్మ నువ్వు చాలా సంపాదించావు, కష్టపడ్డావు, చాలు ఇంకొద్దు, నువ్వు రిటైర్ అయిపోదు కానీ రామకృష్ణ గారిని మ్యారేజ్ చేసుకుంటారట. వద్దండి నాన్నగారు, నాకు పెళ్ళి వద్దండి నాన్నగారు, నన్ను ఇలాగే పడేయండి, నేను యాక్ట్ చేసుకుంటాను. లేదు నువ్వు చిన్న పెళ్లి చేసుకోవాలి. లేదు నేను చేసుకోను. ఇద్దరికి వాదన. మా సిస్టర్స్, 4 సిస్టర్స్, ఒక బ్రదర్ నాకు. అందరూ పోట్లాడి పెట్టారు, ఇంకా నువ్వు కష్టపడద్దమ్మా, చాలా కష్టపడ్డావు, వద్దు అన్నారు. అయినా కూడా నేను ఒప్పుకోలేదు. కానీ ఒప్పుకోవాల్సిన పరిస్థితి రణపేరు షూటింగ్లో ఒప్పించారు మా రామకృష్ణ గారు. ఏటి గీత పెళ్లికి ఒప్పించారు కరెక్టే, మరి క్యారెక్టర్లు చేయొద్దు, సినిమాలో నటించొద్దు అన్న, సినిమాలో నటించొద్దు అన్నారు. నటించొద్దు అన్నారు మా ఆయన నాన్నగారితో చెప్పారు. అన్నప్పుడు మీ వ్యక్తిత్వాన్ని కానీ మీ ఇదిని తగ్గించినట్టుగా, మిమ్మల్ని తొక్కేసినట్టుగా మీకు అనిపించిందా, అణచివేసినట్టుగా? తొక్కేసినట్టు అనిపించలేదండి, ఎందుకంటే యాక్టింగ్ అనేటువంటిది మీకు సంబంధించినటువంటి ఒక గ్రేట్ యాక్ట్రెస్గా మీరు అప్పటికే ప్రూఫ్ అయి ఉన్నారు. అవును, మీ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి కానీ మీ వ్యక్తిగతమైన నిర్ణయాలను అణచివేసినట్టుగా మేల్ డామినేటింగ్ అనిపించిందా? అప్పుడు నా మనసు ఎంత బాధపడుతుంది. నేను చెప్పాను, నేను సినిమాలు చేస్తానండి, నాకు వద్దు, పెళ్లి చేసుకోండి మీరు. ఆయనకు ఒక ఫీలింగ్ ఏంటంటే నేను డామినేటింగ్ లేడీ అని ఫీలింగ్. ఆయన ఎన్ని సినిమాలు చేసినా గీతాంజలి కూడా అందంగా ఉంటుంది, బాగానే యాక్ట్ చేసేస్తుంది, మంచి పిక్చర్స్ చేసింది అనేది ఒక ఫీలింగ్ ఉంది ఆయనకి. నేను చెప్పాను, ఏమండి నేను సినిమాలు చేస్తానండి, నాకు తెలియదు అంటే మా నాన్నగారితో ఒప్పించి, మా అక్క చెల్లెలందరూ చెప్పి నన్ను సాధకంగా ఒప్పించి సినిమాలు చేయొద్దు, ఒక విధంగా మేము బలవంతంగా విరమింపజేశారండి. విరమణ తర్వాత నోము సినిమా వచ్చిందండి ఆయనకి. నోము సినిమా అద్భుతమైన సినిమా వచ్చింది. ఏవిఎం, పూజ, దొంగలు దొరలు దొంగలు, యశోద కృష్ణ, తర్వాత నా పేరే భగవాన్. నెలకి అంటే సంవత్సరానికి 15 సినిమాలు చేశారు ఆయన. 1975, 76, 77 మొత్తం రామకృష్ణ గారి టైం. అప్పుడు ఏమన్నారంటే గీతాంజలి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మొత్తం గీతాంజలి అదృష్టం అంతా రామకృష్ణకి వచ్చింది అన్నారు. ఇట్లాగే ఏదో అంటారు కదా సరదాగా. ఇట్లా అంతా జరిగి ఆఖరికి ఆయనకి నాకు ఒక ప్రెగ్నెంట్ రావడం, నాకు అబ్బాయి పుట్టడం. మా ఆయనకి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, ఆయనకి అబ్బాయినే కనాలన్నారు. గుళ్ళు తిరిగి డామినేటింగ్ క్యారెక్టర్ అది బాగా. అమ్మో డిగ్నిటీ. ముందు మటుకు ఏం కనిపించేవారు కాదు, అలా పిల్లిలాగా కూర్చుని గీత గీత అవుతావా ఆయన తెచ్చుకునేవి నాకు పెడుతుంది. పెళ్లికి ముందు షూటింగ్ రణబేరి రాజయోగం అప్పుడు సరదాగా మాట్లాడినప్పుడు టీ తాగుతావా, నేను తాగాను, తెచ్చాను ఇంట్లో. నాకు ఎందుకండి వస్తామా అని నన్ను అడుగుతారు, మీరు నేను టీ తాగనండి. రాజశ్రీ ఏంటండి ఎప్పుడు చూసినా గీత నడుతారు, మేమంతా లేవా, లేదా ఇంకొక ఆర్టిస్ట్ ఏమిటో పెద్ద స్పెషల్గా గీతాంజలి నడుతారు ఈయన, నాకు ఇష్టం అండి ఊరుకోండి అనేవారు. ఇలాంటి ఒక తమాషా కాదు, లైఫ్లో అలా జరిగింది. మొత్తానికి తెర మీద హీరో కానీ తెర వెనుక విలన్ అంటారు రామకృష్ణ గారు. విలన్ ఏం కాదండి, మీ పాలిట మాత్రం విలన్ కాదు ఆయన. ఆయన ఏంటంటే ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు వినాలి. విన్నారా మీరు? ఇల్లాలు గెటప్. అవునండి, నేను ఎప్పుడు ఏంటో నైటీస్ వేసుకుని చుడిదార్స్ వేసుకుని రోడ్లో తిరిగేదాన్ని. నేను అసలు తిరగలేదండి ఎప్పుడు. నేను యాక్ట్ చేశాను, అవే కళ్ళు కానీ ఎన్ని సినిమాలు చేసినా అన్ని మోడర్న్ డ్రెస్సులు ఉంటాయి. కానీ నా లైఫ్లో నేను ఒక సంసార పద్ధతిగా, అసలు మా ఇంటికి వచ్చిన వాళ్ళ అబ్బాయి ఏంటండి బాబు గీతాంజలి గారేనా, అలనాటి అందాలనాటి గీతాంజలి గారేనా, ఏమేంటండి బాబు ఇల్లాగా ఇలాగ అయిపోయారేంటండి బాబు ఇంట్లో అన్నంత పేరు తెచ్చుకున్నాను. మీ ఆదర్శ నటి ఎవరు అంటే మీరు ఎవరు చెప్పారు? ఎవరిని చెప్పలేదు. జమున గారు. ఆదర్శ నటుడు రామారావు గారు. ఆయన మీ గురువు కావటంలో చెప్తున్నారా? అలా కాదండి, గౌరవించటం, హీరోయిన్స్ని గౌరవించటం, ఆడవాళ్ళని గౌరవించటం, ఇదే నమస్కారం నేను చూశానండి. ప్రతి హీరోయిన్ కూడా, ప్రతి ఆర్టిస్ట్కి మా పెద్ద ఆయన ఇలాగే చేసేవారు. ఆయన గురించి చిన్న రిమార్క్ లేదండి అసలు నాకు తెలిసి. మా గురువు గారిమే ఫస్ట్. నాగేశ్వరరావు గారు ఆయన ఫస్ట్ అనుకోండి, కానీ ఆయనకి సరదాగా ఉంటారు మా అందరితో. లేడీస్తో కాసేపు కబుర్లు చెప్తారు, మాట్లాడతారు, జోకులు చేస్తారు. మీరు సరిగా యాడ్ చేయండి రా, ఎలాంటి రా అని ఒక స్వతంత్రంగా మాట్లాడడం. రామారావు గారు మీకు గాడ్ ఫాదర్. ఆ తర్వాత మీరు ఇండస్ట్రీలో గౌరవించే వ్యక్తి, మిమ్మల్ని అభిమానంగా చూసుకునే వ్యక్తి, నేనుండాను నేను మీకు అనేటువంటి ఒక భరోసా ఇచ్చే వ్యక్తి ఎవరు? దాసరి నారాయణ. ఏంటి వారితో మీ అనుబంధం? అవును, అన్నయ్య గారే. మా ఆయనకి కూడా చాలా ఇష్టం.
రామకృష్ణ గారు కూడా బావా బావా అంటూ పద్మ గారిని నేను వదిన గారిని పిలవడం, అన్నయ్య గారు ఒక బంధం అండి అంతే. ఏం చేశారు నాకు ఏమి చేయలేదని ఉద్దేశం కాదండి. నేను మాలోకి ఎంటర్ అవుతుంటే నన్ను మెంబర్షిప్ అన్నయ్య గారు సైన్ చేసి ఇచ్చారు, రామానాయుడు గారు సైన్ చేసి ఇచ్చారు. నేను అప్పుడు మాలో జాయిన్ అప్పుడు. ఎందుకంటారు రామానాయుడు గారు ఏం తక్కువ కాదండి, రామానాయుడు గారు కూడా చాలా అద్భుతమైన మనిషి అండి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది కారణం వీరందరూ ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, మనకి పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, చిరంజీవి గారు ఎక్కడ కనిపించినా కూడా చాలా అద్భుతంగా మాట్లాడతారండి, మామూలు కాదండి. ఏమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతారండి. ఇప్పుడు ఆయన మాట్లాడిపోతే ఏమైందండి నాకు, ఆయన మనం ఏంత పెద్ద మనం యాక్ట్ చేయలేదు నేను. ఈవెన్ పవన్ కళ్యాణ్ అండి నిజంగా చెప్పాలంటే, ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లో పెళ్ళైన కొత్తలో షూటింగ్ జరుగుతుంది, రూమ్లో వస్తున్నారు, నేను అదే స్టూడియోలో అన్నపూర్ణలో వెళ్తున్నాను, అమ్మా అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మన పలికిస్తున్నారు, నన్ను ఇంకెవరిని నేను పలికిస్తున్నారు అనుకో, మీరే అమ్మా బాగున్నారా అని నమస్కారం నేను పెట్టాను, ఆయన పెట్టాడు. నాకు చాలా సంతోషమైన విషయం అండి ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనతో మాట్లాడడం ఏంటి, నాకు అసలు సంబంధం లేదు, బట్ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు ఆయన ఆర్టిస్టులుగా. సంతోషపడి బాగున్నాం బాబు, అమ్మ రామకృష్ణ గారు లేరని మీరు ఏ మరి హ్యాపీగా పనిచేసుకోండి, వెరీ నైస్. మీ అబ్బాయి ఒక అబ్బాయా, చాలా సంతోషం, మీకుండే ప్రాపర్టీ జాగ్రత్త పెట్టుకోండి, ఇట్లా ఏదో అన్నారు ఆయన నాతో చేసుకో. ఆ గుడ్ అడ్వైస్ ఇచ్చారు, నేను ఇప్పటికే మర్చిపోలేనండి. ఇప్పుడు ఇక నెక్స్ట్ మీ వారసుడిగా మీ అబ్బాయిని పరిచయం చేశారు, అతని భవిష్యత్తు ఏంటి, ఎలాంటి మీరు ప్లాన్స్ అతని కోసం చేస్తున్నారు? 4 సినిమాలు చేశాడు. 4 సినిమాలు చేశారు. 3 సినిమాలు రిలీజ్ అయినాయి, 3 పబ్లిసిటీ ఇవ్వలేదు. మంచి పర్సనాలిటీ, బాగుంటాడు, హైట్ గీట్ రామకృష్ణ గారి లాగా బాగుంటాడు. వీళ్ళు ఏం చేశారంటే కొంచెం పబ్లిసిటీ ఇవ్వక కొంచెం డ్రాబ్యాక్ అయింది నాకు, దాంతో వాడికి ఫెడప్ అయ్యాడు. ఫస్ట్ ఛాన్స్ ఇప్పుడు సీతారామ కళ్యాణం నేను చెప్పుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలైనా, అలాగ ఒక బ్రేకింగ్ ఇది రాలేదు. నాకు దాసరాన్నయ్య గారు కూడా చెప్పారు, అరే తప్పు చేసావమ్మా, ఇలా చేయకూడదు, నా దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ అయితే బాగుండని. అది మా ఆయన అంబిషన్. దాసరి నారాయణరావు గారే చేయాలి, మీ అన్నయ్యే చేయాలి, ఆయన చేస్తేనే ఆయనకు వర్కౌట్ అయ్యి వాడు లైఫ్లో హ్యాపీగా పెద్ద స్టార్ అవుతాడు. ఆయన లక్కీ హ్యాండ్, ఆయన బ్లెస్సింగ్స్ మంచిదని మేము అనుకునేవాళ్ళం అండి. ఆ ప్రయత్నంతో నేను వచ్చి గమాలి ఇలా ఫీల్ అయ్యాను. పర్వాలేదండి, అది ఇంకా అన్నయ్య గారు కూడా విలనే ఇద్దాం అంటున్నారు, ఆయన కూడా విలనే బాగుంటాడు అంటున్నారు. చిరంజీవి గారు అన్నారండి ఒక చోట కనిపించినప్పుడు రమేష్ గారి ఇంట్లో, చిరంజీవి గారు అబ్బాయి విలన్ చేయండి అమ్మా, దాసరి నారాయణరావు గారు ఉన్నారు చెప్పండి, ఒక అడ్వైస్ చేశారు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇంకా ఫార్వర్డ్ అవ్వలేదండి, విలన్గా వేయిద్దామని. మీ అబ్బాయి కెరీర్ మీద మంచి హోప్ఫుల్గా ఉన్నారు. అవునండి, విలన్ క్యారెక్టర్స్ అయినా సరే క్యారెక్టర్ చేయించాలండి, హీరోయిన్ కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడండి. ఆ ప్రపోజల్స్లో మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అలా హీరోయిన్ అని కూర్చోవడం కాదండి, నాకు అక్కర్లేదు, ఏదైనా విలన్. మీరు హీరోయిన్ గానే స్టక్ అవ్వలేదు కదా, అది నా కోరిక, అది ఒకటేనండి. అదే జీవితంలో మిగిలిపోయిన ఆశయంగా మీరు భావిస్తున్నారు. తర్వాత నా మనవడు వస్తాడండి, మనవడు రెడీగా ఉన్నాడు, బాగుంటాడు. ఎంత వయసు ఉంటుంది మనవడికి? 17 years. హీరోయిన్ చేయాలండి. మరి రామకృష్ణ గారు డబ్బులు తీస్తున్నారా బయటికి? డబ్బులు ఇంకా డబ్బులు తీయకుండా చేస్తారండి బాబు, తీసి పడ్డాను అయిపోయింది. ఈ రోజున వారసులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోట్లు బయటకు తీస్తేనేనండి, వాళ్ళు సొంతంగా ఏమీ కాలేకపోయారు. మీరు కూడా తీయండి, రామకృష్ణ గారు చాలా డబ్బులు తీశారు కదా. లేదు, ఏమీ లేదు, అంత సీన్ ఏం లేదు, అంత సీన్ మేమేం లేదు బాబు, ఏదో ఉన్న దాంట్లో ఉన్నాం. అదే మీకు వచ్చినట్టుగా గోల్డెన్ ఛాన్స్ రామారావు గారు మీకు ఛాన్స్ ఇచ్చినట్టుగా వస్తే మాత్రం మనవాడిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరు అనక్కర్లేదు, దాసరి అన్నయ్య గారే చెప్పారు, అన్నయ్య గారే చెప్పారు బాగుంటాడు, హీరోకి వస్తాడు అని వేచి అన్నారు. ఏదో మన ఫ్యామిలీలో కూడా పిల్లలు అలా రావాలని కోరుకుంటున్నాను నేను. వెరీ గుడ్ అండి, తప్పేం లేదు కదా. మీ జీవితాన్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇట్ ఈస్ ఎ సాటిస్ఫాక్టరీ లైఫ్, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని సంతృప్తికరంగా. మా ఆంధ్ర మహాశైలందరూ కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాకు ఫోన్లు ఎవరెవరైతే చేస్తున్నారో, ఎవరెవరు నాకు ఫ్యాన్స్ చేస్తున్నారో, నాకు అంత మనసులో ఉన్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళు నా కోసమే గుళ్ళకి వెళ్ళిపోతారు, నా కోసమే ప్రార్థన చేస్తారు, నా కుటుంబం బాగుండాలని ఎంతోమంది అండి. నిజంగా ప్రభు, ఐ కాంట్ ఫర్గెట్ దెమ్. నేను ఈ ద్వారా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత గొప్ప జీవితాన్ని మీకు ఇచ్చిన చిత్ర పరిశ్రమకు మీరు ఎలా కృతజ్ఞతలు చెప్తారు? నా పుట్టికే భగవంతుడు నన్ను పుట్టించింది ఈ కళామ తల్లి సేవలో ఉండమని పుట్టించాడు. గ్రేటెస్ట్ పర్సనాలిటీగా, గ్రేటెస్ట్ ఆర్టిస్ట్గా మీరు మిగిలిపోయారు ఇండస్ట్రీలో. ఇక ముందు కూడా మీకు ఇలాంటి గ్రేట్ లైఫ్ సంప్రాప్తించాలని కోరుకుంటూ, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంత మంచి టైం స్పేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ గీతాంజలి గారు.
ఓకే థ్యాంక్ యూ ప్రభు. ఈ వయసులో కూడా యాక్టివ్నెస్ మెయింటైన్ చేయడం గొప్ప విషయం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ.